the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల భారతదేశ రక్షణ రంగ దిగుమతులు అనే టాపిక్ తరచూ వార్తల్లోకి వస్తుంది. ఇండియాస్ డిఫెన్స్ ఇంపోర్ట్స్, మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి వివిధ దేశాలపైన ఆధారపడడం మనం తరచూ వార్తాపత్రికల్లో చూస్తున్నాం. లాస్ట్ ఒక 10 days బ్యాక్ సబ్జెక్టు కండిషన్, భారతదేశం MQ-9B డ్రోన్లను అమెరికా నుండి దిగుమతి చేసుకునే ఒక ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. సో ఇటువంటి అంశాలు మనం తరచూ చూస్తున్నాం. ఈరోజు భారత నౌకాదళంలోకి అధునాతన విమానాలు అనే అంశము, రక్షణ రంగ దిగుమతులకు సంబంధించి ఎయిర్బస్ సంస్థకి సంబంధించిన ఒక ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ చూడండి, దేశ రక్షణ కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి ఆయుధాలు, యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంటోంది భారత్. ఇప్పటివరకు మనం చూస్తున్నాము. హిందూ మహాసముద్రం, ఇండియా ఇస్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అంటాము. సో హిందూ మహాసముద్రంలో నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రణాళికలను రచిస్తోంది. ఈ ప్రాంతంలో తన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఎయిర్బస్ SE, గుర్తుంచుకోండి సంస్థ, ఎయిర్బస్ అనే సంస్థ స్పెయిన్కి సంబంధించింది. ఎయిర్బస్ SE నుంచి దాదాపు 2900 కోట్లతో డజనుకు పైగా నిఘా విమానాలు, సర్విలెన్స్ క్రాఫ్ట్స్. సో మనకు హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఎలా అయితే పొసిడాన్ 8I నిఘా విమానాలు పనిచేస్తున్నాయో అలాగే ఇవి కూడా పనిచేస్తాయి. సో నిఘా విమానాల కొనుగోలు చేయనుంది. వీటిలో 9 భారత నౌకాదళానికి, 6 కోస్ట్ గార్డ్ వారికి, ఇండియన్ నేవీ వారికి అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ వారికి ఉద్దేశించడం జరిగింది. వీటిని వీలైనంత త్వరగా మోహరించేందుకు సన్నాహాలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఇందులో 4 C-295 విమానాలను ఎయిర్బస్ తయారు చేస్తుంది. మిగిలినవి భారత్లో తయారు కానున్నాయి. సో ఇక్కడ ఈ ఒప్పందంలో భాగంగా కొన్ని స్పెయిన్లో తయారైతే ఎయిర్బస్ సంస్థ తయారు చేస్తే కొన్ని భారతదేశంలో తయారు కానున్నాయంట, గుర్తుంచుకోండి. అండ్ అరేబియా సముద్రంలో డజన్ల కొద్దీ యుద్ధ నౌకలు, మానవరహిత విమానాలను భారత్ మోహరించింది. తాజాగా నిఘా విమానాలతో హిందూ మహాసముద్రంలోని సామర్థ్యాన్ని మరింత బలపరుచుకుంటుంది. సో భారత నౌకాదళంలోకి అధునాతన విమానాలు అనే టాపిక్ వార్తలోకి వచ్చింది. ఇప్పటివరకు మనము అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్న రక్షణ రంగ దిగుమతుల గురించి కానివ్వండి, ఇజ్రాయెల్కి సంబంధించి కానివ్వండి, ఫ్రాన్స్ రఫేల్ యుద్ధ విమానాలు, మిరాజ్ 2000 యుద్ధ విమానాల గురించి కానివ్వండి, అండ్ ఇటీవల కాలంలో స్పెయిన్ C-295 విమానాల గురించి కానివ్వండి, అండ్ ఇటీవల కాలంలో భారత్ రష్యాకి సంబంధించిన రక్షణ రంగ దిగుమతులు, ఇటువంటి వాటిపైన ప్రత్యక్షత చూపండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫెన్స్ ఇంపోర్ట్స్ పైన ఖచ్చితంగా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సో తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశము ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్, వార్తల్లో నిలిచిన విన్యాసాలు. సో ఇక్కడ చూస్తే రీసెంట్గా త్రివిధ దళాలకు సంబంధించిన విన్యాసాల గురించి మనం చూస్తున్నాం. మనం నిన్నటి క్లాస్లో కూడా చూసాము. సాదా తన్సీక్ అనే ఒక విన్యాసం, సంయుక్త సైనిక విన్యాసం భారత్ సౌదీ అరేబియా దేశాలకి సంబంధించి ఇటీవల రాజస్థాన్లోని మహాజన్ అనే ప్రాంతంలో ఫిబ్రవరి 10వ తేదీన ముగిసింది అని చెప్పేసుకున్నాం. సో అలా విన్యాసాలపైన ప్రత్యేకత చూపండి. ఈరోజు చూడండి, రాజస్థాన్లో వైమానిక దళ భారీ యుద్ధ విమానాలు, అంటే వైమానిక దళం అంటే మనకు త్రివిధ దళాలు ఉంటాయి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ సంబంధించిన భారీ యుద్ధ విన్యాసం, గగనతలంలో తిరుగులేని తన పోరాట పటిమను భారత వైమానిక దళం కళ్ళకు కట్టింది. రాజస్థాన్లోని పోఖ్రాన్లో 120కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, క్షిపణులతో భారీ విన్యాసాలను నిర్వహించింది. వాయుశక్తి పేరిట శనివారం ఈ కార్యక్రమం అనేది జరిగిందంట. ఇందులో M777 శతలగ్నులను వాయుమార్గంలో తరలించి వేగంగా మోహరించే సామర్థ్యాన్ని వాయుసేన ప్రదర్శించింది. సో చూడండి, రాజస్థాన్లో వైమానిక దళ భారీ యుద్ధ విమానాలు అనే అంశం, విన్యాసాలనే టాపిక్ వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్, తొలిసారి విశాఖకు విక్రమాదిత్య. సో మనందరికీ తెలుసు, ఫిబ్రవరి 19th నుండి, అంటే రేపటి నుండి ఒక బహుళ దేశాలు పాల్గొనే భారీ నావికాదళ విన్యాసం మిలాన్ ఎక్సర్సైజ్ అనేది ప్రారంభం కానుంది. మిలాన్ విన్యాసానికి ఈసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ ఆతిథ్యం ఇస్తుంది. లాస్ట్ 2 years బ్యాక్ కూడా మనం చూసాము. దాదాపు 50 దేశాలకు చెందిన నావికా దళాలు పార్టిసిపేట్ చేయనున్నాయి. అందులో తొలిసారి విశాఖకు విక్రమాదిత్య రీచ్ అయిందంట. సో చూడండి,
పశ్చిమ తీరంలో సేవలు అందిస్తున్న యుద్ధ విమాన వాహక నౌక. మనకు వెస్టర్న్ కోస్ట్ అని, ఈస్టర్న్ కోస్ట్ అని ఉంటుంది కదా, ఇప్పటివరకు పశ్చిమ తీరంలో ఉండే. సో చూస్తే వాహక నౌక INS ఇండియన్ నావల్ షిప్ విక్రమాదిత్య తొలిసారిగా విశాఖ జిల్లాలో అడుగుపెట్టింది. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిలాన్ 2024 విన్యాసాల్లో విక్రమాదిత్య పాల్గొననుంది. ఈ నెల 19 నుంచి 27 వరకు జరిగే మిలాన్ ఎక్సర్సైజ్లో 50కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి. ఇప్పటికే శ్రీలంక, మలేషియా, ఆస్ట్రేలియా, US దేశాలకు చెందిన యుద్ధ నౌకలు ఆయా దేశాల నుంచి విశాఖకు పయనమైనట్లు తూర్పు నౌకాదళ వర్గాలు తెలిపాయి. 22న సిటీ పరేడ్కు ఇవన్నీ కూడా షెడ్యూల్. సో మిలాన్ ఎక్సర్సైజ్ అనేది వార్తల్లోకి వచ్చింది. సో దానికి సంబంధించి విక్రమాదిత్య అనేది ప్రత్యేకతను సంతరించుకుంది. అండ్ నెక్స్ట్, ఇస్రో సాధిస్తున్న విజయాలు అద్భుతం. 2023 సంవత్సరం ఇస్రో సాధించిన ఘనత ప్రపంచంలోని ఏ దేశం కూడా సాధించని విజయాన్ని భారత్ పేరిట నమోదు చేసింది. చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ అనేది ల్యాండింగ్ చేయడం కానివ్వండి, ఇటువంటివి. ఆదిత్య L1 ప్రయోగం సెప్టెంబర్ 2, 2023 చాలా అద్భుతాలు. అటువంటి ఇస్రో నిన్నటి రోజున ఫిబ్రవరి 17 రోజున మరొక విజయవంతమైన ప్రయోగంతో వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ ప్రయోగం, రాకెట్ ప్రయోగం ఏంటి, అందులో పంపించిన శాటిలైట్ ఏంటి, ఉద్దేశం ఏంటి సరిపోతుంది. సో GSLV ప్రయోగం విజయవంతం. సో కక్షలోకి, నిర్ణీత కక్షలోకి INSAT-3 DS ఉపగ్రహాన్ని పంపించింది ఇస్రో. సో GSLV F-14 వాహక నౌక, రాకెట్ ఈ పేరు, ఓకేనా. వాహక నౌక ద్వారా INSAT-3 DS ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది ఇస్రో. గుర్తుంచుకోండి, ఇస్రో ప్రయోగం అంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటి, గతంలో నెల్లూరు, ప్రస్తుతం తిరుపతి జిల్లా షార్ శ్రీహరికోట, ఓకేనా. ఇక్కడ GSLV F-14 ప్రత్యేకత ఏంటంటే INSAT-3 DS ఉపగ్రహాన్ని ప్రయోగించింది కదా. సో దీని యొక్క ఉద్దేశం, ఈ ఉపగ్రహం ఏం చేస్తుందంటే, ఉద్దేశం ఏంటంటే వాతావరణాన్ని, భూమి, సముద్ర ఉపరితలాలను మరింత మెరుగ్గా ఈ ఉపగ్రహం అనేది పరిశీలిస్తుంది. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం కక్షలో ఉన్న INSAT-3D అండ్ INSAT-3DR ఉపగ్రహాలతో కలిసి ఇది పనిచేస్తుంది, గుర్తుంచుకోండి. అండ్ సముద్రంలోకి కార్టోసాట్-2ని విజయవంతంగా చేర్చింది ఇస్రో. సో రీసెంట్గా గతంలో ప్రయోగించిన ప్రయోగం ఇది. పాత ఉపగ్రహాలతో ఆయా కక్షల్లో పెరిగిపోతున్న అంతరిక్ష చెత్త, స్పేస్ డెబ్రిస్, మీకు CA 360లో స్పేస్ డెబ్రిస్ గురించి స్పెషల్ ఆర్టికల్ ఇచ్చాను, ఒకసారి చూడండి. సో పాత ఉపగ్రహాలతో ఆయా కక్షల్లో పెరిగిపోతున్న అంతరిక్ష చెత్త కాస్తైనా తగ్గించే లక్ష్యంతో ఇస్రో మరొక ముందడుగు వేసింది. దాదాపు 17 ఏళ్ల క్రితం ప్రయోగించాక చాలా ఏళ్ళు దేశానికి సేవలు అందించిన కార్టోసాట్-2 ఉపగ్రహాన్ని విజయవంతంగా భూ వాతావరణంలోకి తీసుకొచ్చి హిందూ మహాసముద్రంలో పడేలా ఇస్రో చేయడంలో విజయం సాధించింది. ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 3:48 ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందంట. సో చూడండి, ఓకేనా. పట్టణ ప్రణాళికలకు సహాయపడేలా అత్యంత స్పష్టమైన హై రెజల్యూషన్ ఇమేజ్లను తీసేందుకు 2007 జనవరి 10వ తేదీన 680 kgల ఇస్రో కార్టోసాట్-2 ఉపగ్రహాన్ని 635 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలు విజయవంతంగా పంపింది. ఇది 2019 ఏడాది దాకా పనిచేసింది. తర్వాత కక్షలో ఒక చెత్తలా మిగిలిపోయింది. ఎందుకంటే మన అవసరాల కోసం పంపిస్తున్న ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ శాటిలైట్స్ కానివ్వండి, వాటర్ ద శాటిలైట్స్ దట్ ఆర్, అవి కాలం చెల్లిన తర్వాత, నిర్ణీత కాలం వరకే పనిచేస్తాయి. కాలం చెల్లిన తర్వాత కక్షలో, ఆర్బిట్లో అవి స్పేస్ డెబ్రిస్గా మిగిలిపోతాయి, స్పేస్ జంక్గా మిగిలిపోతుంది. చూడండి, ఇకపై పాఠశాలల్లో వాటర్ బెల్ అనే అంశంతో కేరళ రాష్ట్రం వార్తలు నిలిచింది. మనం చూస్తున్నాం, ఇక సమ్మర్ సీజన్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పటికే సల్టరీగా ఫీల్ అయిపోతున్నాము. ఇటువంటి సమయంలో పాఠశాలల్లోని విద్యార్థులు ఎవరైతే ఉంటారో డీహైడ్రేషన్ కాకుండా వారికి అలర్ట్ ఇవ్వడానికి వాటర్ బెల్ అనే ఒక ఇనిషియేటివ్తో కేరళ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. ఈ నెల 20వ తేదీ నుండి ప్రతి పాఠశాలలో కూడా వాటర్ బెల్ని అమలు చేస్తారంట. అంటే ఒక బెల్ సౌండ్ వినొస్తుంది, ఆ సౌండ్ వినగానే పిల్లలందరూ కూడా వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో వాటర్ అలర్ట్. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల్లో డీహైడ్రేషన్ తగ్గించే దిశగా కేరళ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ఈ నెల 20 నుంచి వాటర్ బెల్ విధానాన్ని అమలు చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఇందులో భాగంగా మార్నింగ్ 10:30కి, మధ్యాహ్నం 2:30కి వాటర్ బెల్ మోగించి 5 నిమిషాల చొప్పున విరామం ఇస్తారు, వాటర్ బ్రేక్.
ఆ సమయంలో విద్యార్థులు తగినంత నీళ్లు తాగేలా చూస్తారు. గతంలో రాష్ట్రంలోని కొన్ని పాఠశాలలు ఈ విధానాన్ని అమలు చేశారని, తర్వాత తెలంగాణ, కర్ణాటకలో కూడా దీన్ని అనుసరించారని అధికారులు తెలిపారు. వాటర్ బెల్ అనే అంశంతో కేరళ రాష్ట్రం. అండ్ నెక్స్ట్, సో ఒక నివేదిక వార్తల్లోకి వచ్చింది. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక రిపోర్ట్ పిల్లలకి సంబంధించింది. పిల్లల ప్రపంచం తగ్గిపోతుంది అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి రీసెంట్గా ఒక నివేదిక, దాదాపు 100 ఏళ్ళుగా భూమి మీద జనాభా విపరీతంగా పెరుగుతూ వచ్చింది. ఇది ఇలాగే పెరిగితే ఏమవుతుందన్న ఆందోళన పెరుగుతూ వచ్చింది. కానీ ఆ టెన్షన్ తగ్గిస్తూ కొన్నేళ్ళుగా జననాల రేటు కూడా చూస్తే తగ్గుతూ పోతుంది. దీనివల్ల జనాభాలో వృద్ధుల శాతం పెరుగుతోంది, ఏజింగ్, అండ్ పిల్లల శాతం తగ్గుతూ వస్తుంది. భూమి మీద ఒకే సమయంలో అత్యంత ఎక్కువ మంది చిన్న పిల్లలు 5 ఏళ్లలోపు వయసున్నవారు దాదాపు సమయాన్ని కూడా దాటేశామని నిపుణులు చెప్తున్నారు. అంటే ఇక పిల్లల వయసు ఏదైతే ఉంటుందో పెద్దవాళ్ళు మారిపోతున్నారు, చిన్నపిల్లల యొక్క స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2017వ సంవత్సరమే అత్యంత ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఉన్న ఏడాది అని చెప్తున్నారు. ఐక్యరాజ్య సమితి జనాభా అంచనాలు 2022 నివేదిక ఆధారంగా ఈ గణాంకాలను రూపొందించడం జరిగింది. ఈరోజు మీకు సాక్షి పేపర్లు ఇదంతా కవర్ అయింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వేర్వేరు సమయాల్లో చేపట్టిన జనాభా నియంత్రణ చర్యలు ఆ దేశాల్లో పిల్లలను కనగలిగే వయసులో ఉన్నవారి శాతంలో తేడాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పిల్లల సంఖ్య హెచ్చుతగ్గులకు లోనవుతూ వస్తుందని యుఎన్ఓ వారు నివేదికలో చెప్పడం జరిగింది. ఇటీవలి దాకా ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా కొనసాగిన చైనా అత్యధికంగా 13.82 కోట్ల మంది పిల్లలు ఉన్నది. 1972లోనే అత్యధికంగా పిల్లలు ఉన్నారంట. ఆ తర్వాత నాటి నుంచి పిల్లల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఈ సంఖ్య 2000వ సంవత్సరం నాటికి 8.41 crores తగ్గింది. అంటే చిన్నపిల్లల స్ట్రెంత్ ఎలా తగ్గుతుందో చూడండి. 2021 నాటికి 7.47 కోట్లకు తగ్గింది. 2100 ఏడాది నాటికి అక్కడ 5 ఏళ్లలోపు చిన్నపిల్లల సంఖ్య 2.38 కోట్లు ఉంటుందని చెప్తుంది యుఎన్ఓ నివేదిక. అండ్ విశ్వాస తీర్మానం నెగ్గిన ఢిల్లీ సర్కార్. సో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం, కానీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతము మనకు తెలుసు. సో ఇక్కడ ఢిల్లీకి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే ఢిల్లీలో అసెంబ్లీలో 70 స్థానాలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇక్కడ 2 కాన్సెప్ట్స్, విశ్వాస తీర్మానం, అవిశ్వాస తీర్మానం. విశ్వాస తీర్మానం అనేది ప్రభుత్వం ప్రవేశపెట్టే తీర్మానము. తన ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని చూపించండి అని చెప్పేసి సభను కోరడము, అంటే చట్టసభను. మెజారిటీ ఎవరైతే ప్రభుత్వానికి మద్దతు ఇస్తారో విశ్వాస తీర్మానం నెగ్గినట్లే. విశ్వాస తీర్మానం నెగ్గినట్లయితే ప్రభుత్వం కొనసాగుతుంది. విశ్వాస తీర్మానం కనుక వీగిపోయింది అనుకోండి, మద్దతు దక్కలేదనుకోండి, ఆ ప్రభుత్వం కూలిపోయినట్లే. ఇక అవిశ్వాస తీర్మానం, నో కాన్ఫిడెన్స్ మోషన్, దీన్ని ప్రతిపక్షాలు ప్రభుత్వంకి వ్యతిరేకంగా ప్రవేశపెడతాయి. అవిశ్వాస తీర్మానం నెగ్గిందనుకోండి, ప్రభుత్వం కూలినట్లే. అవిశ్వాస తీర్మానము వీగిపోయిందనుకోండి, ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ కాన్సెప్ట్ చూడండి మీరు పాలిటీలో. సో రీసెంట్గా ఢిల్లీలో విశ్వాస తీర్మానం నెగ్గింది అంటే ఆటోమేటిక్గా ఏంటి, అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వము కొనసాగుతుంది అన్నట్టు. తన ప్రభుత్వానికి కావాల్సిన విశ్వాసం చట్టసభ నుండి పొందింది అని అర్థము. ఓకేనా. అండ్ విశ్వకర్మ యోజన నమోదులో ఆంధ్రప్రదేశ్ దేశంలో 3వ స్థానంలో ఉందంట. పిఎం విశ్వకర్మ యోజన 2023 సంవత్సరం సెప్టెంబర్ మంత్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. దాదాపు 18 రకాల వర్గాలకు ప్రోత్సాహం ఇవ్వడము, నైపుణ్యాభివృద్ధిని కలిగజేయడం ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. అందులో నమోదులో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందంట. మరొకసారి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ప్రత్యేకంగా మీరు ఏపీ ఇయర్ రౌండప్ని చూడండి. ఏపీ 2023కి సంబంధించిన అంశాలు, ఏ పోటీ పరీక్షను కూడా మీకు ముఖ్యంగా ఏపీకి సంబంధించిన పోటీ పరీక్షలో క్వశ్చన్స్ అడుగుతారు. అభ్యర్థుల కోరిక మేరకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో వీడియోస్ అండ్ ఎట్ ద సేమ్ టైం టోటల్ పీడిఎఫ్ని, స్కీమ్స్లో వచ్చిన అప్డేట్స్ని మీకు అందుబాటులో ఉంచాను. జస్ట్ మీకు అరౌండ్ 100 రూపీస్లోనే ఆ కోర్స్, ఏపీకి సంబంధించిన కోర్స్ అనేది అందుబాటులో ఉంది. ఒకసారి చూడండి ఆ పీడిఎఫ్. ఈ తక్కువ టైంలో ఆ పీడిఎఫ్ ఒక రోజులో కూర్చొని చదివితే అయిపోతుంది. ఖచ్చితంగా ఏపీకి సంబంధించి మ్యాక్సిమం మార్క్స్ వచ్చే విధంగా నేను రూపకల్పన చేశాను.
సో ఇక్కడ చూడండి, పిఎం విశ్వకర్మ యోజన కోసం నమోదు చేసుకున్న వారి సంఖ్యని కనుక పరిశీలించినట్లయితే కర్ణాటక మొదటి స్థానంలో ఉంది, గుజరాత్ రెండవ స్థానం, తర్వాత మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ అస్సాం, నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఇలా ఉన్నాయి. సో పిఎం విశ్వకర్మ యోజన ఎవరెవరికి వర్తిస్తుంది? ఇది వడ్రంగి పనివారు, బోట్ల తయారీదారులు, పనిముట్లు, కమ్మరి, సుత్తి, టూల్ కిట్ తయారీదారులు, తాళాలు బాగు చేసేవారు, వెండి బంగారు నగలు తయారీదారులు, కుమ్మరి, శిల్పి, చెప్పులు బూట్లు కుట్టేవారు, తాపీ మేస్త్రీలు, అండ్ బుట్టలు, చాపలు, చీపులు తయారు చేసేవారు, బొమ్మల తయారీదారులు, బార్బర్, చాకలి పని చేసేవారు, దర్జీలు, ఫిషింగ్ నెట్ మేకర్స్కి ఉద్దేశించబడిన స్కీమ్. అండ్ సో తెలంగాణకి సంబంధించిన ఒక అంశము, ఖమ్మంలో మరో పర్యాటక కేంద్రంగా జాఫర్ బావి అనేది వార్తల్లోకి వచ్చింది. జాఫర్ బావి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఖమ్మంలో. దాదాపు 400 ఏళ్ల నాటి జాఫర్ బావికి కొత్త హంగులను కల్పిస్తున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఖిల్లా ప్రాంతంలో 400 ఏళ్ల కాకతీయుల కాలం నాటి జాఫర్ బావి కొత్త అందం సంతరించుకుంది. కాకతీయుల కాలంలో ఇక్కడ మెట్లతో కూడిన బావిని నిర్మించగా ఆ తర్వాత కుతుబ్ షాహీలు ఎత్తు పెంచుతూ మరింత సుందరీకరణ చేశారు. అయితే కాలక్రమేణా ఈ బావి శిథిలావస్థకు చేరగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రీసెంట్గా దాన్ని పునరుజ్జీవన కార్యక్రమం చేశారు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన జాఫర్ బావి ఎక్కడ ఉంది తెలంగాణకు సంబంధించి అడుగుతారు. హిస్టారికల్ వెల్ ఇది. సో ఇది ఖమ్మం. అండ్ సో ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీతలుగా ఈ సంవత్సరానికి 2 వార్తల్లోకి వచ్చారు. సో గుర్తుంచుకోండి, ఒక్కొక్క రంగంలో ప్రతిష్టాత్మక పురస్కారాలు. చలనచిత్ర రంగం అంటేనే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము. రీసెంట్గా ప్రైజ్ మనీ కూడా 10 lakhs to 15 lakhs పెరగడం జరిగింది. అండ్ క్రీడారంగం అనగానే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారము. భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం, అత్యున్నత పౌర పురస్కారం అంటే భారతరత్న పురస్కారము. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ రీసెంట్గా కొత్తగా ప్రారంభించారు. ఇలా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క ప్రతిష్టాత్మక పురస్కారం. సైనిక రంగంలో పరమవీర చక్ర ఇలా చూస్తాము. అలా సాహిత్య రంగంలో 2 పురస్కారాలు ఉంటాయి. ఒకటి సాహిత్య అకాడమీ పురస్కారము, 2 జ్ఞానపీఠ. సో రెండిట్లలో ప్రత్యేకత ఏంటంటే సాహిత్య అకాడమీ పురస్కారం అనేది అత్యంత పురాతనమైనది, జ్ఞానపీఠ పురస్కారం అత్యంత ప్రతిష్టాత్మకమైనది. సో ప్రతి సంవత్సరం కూడా సాహిత్య అకాడమీ పురస్కారాలను వివిధ భాషల్లో రాజ్యాంగం గుర్తించిన భాషలతో పాటు ఇంగ్లీషు, రాజస్థానీ భాషల్లోని వ్యక్తులకు ఇస్తారు. సో ఉత్తమ రచయిత అని, ఉత్తమ బాలల రచయిత అని, ఉత్తమ అనువాద రచయిత అని, భాషా సమ్మాన్ ఇలా ఇస్తారు. అదే జ్ఞానపీఠ పురస్కారం అయితే ఒక జ్ఞానపీఠ పేరుతో మాత్రం ఇస్తారు. ఇప్పుడు 2023 సంవత్సరానికి గాను 2024 సంవత్సరంలో 2 వ్యక్తులు, ప్రముఖ వ్యక్తులు సాహిత్య రంగానికి సంబంధించిన పురస్కారం, ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఎంపికకి వార్తలకు వచ్చారు. ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య ప్రతిష్టాత్మక 58వ జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలుగా ఎంపికారు. ఇక 57వ పురస్కార గ్రహీతగా ఎవరు మనకు దామోదర్ మాజో గతంలో చూసాము. ఇప్పుడు 58. 2023 సంవత్సరానికి గాను ఈ 2 ప్రముఖులకు అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. అండ్ 2022 సంవత్సరానికి గాను గోవా రచయిత దామోదర్ మాజోకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ప్రసిద్ధ బాలీవుడ్ సినీ రచయిత ఉర్దూ కవి సంపూరన్ సింగ్ కాల్రా అలియాస్ గుల్జార్ను ఇప్పటికే ఎన్నో పురస్కారాలు వరించాయి. 2002లో సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించడం జరిగింది. ఇక 2013లో దాదాసాహెబ్ ఫాల్కే, 2004లో పద్మభూషణ్ పురస్కారము, 5 సార్లు జాతీయ ఫిల్మ్ఫేర్ అవార్డులు పొందారు. సో గుల్జార్ గారు. అండ్ రామభద్రాచార్య బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్లో జన్మించిన జగద్గురు రామభద్రాచార్య మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో తులసి పీఠాన్ని స్థాపించారు. రామానంద పరంపర ప్రస్తుతం ఉన్న 4 జగద్గురులో ఆయన కూడా ఒకరు. గుర్తుంచుకోండి, 2 నెలల వయసులో ఇన్ఫెక్షన్ వల్ల కంటి చూపు కోల్పోయారు. 5 ఏళ్ల వయసులోనే భగవద్గీతను, 8 ఏళ్ల వయసులో రామచరిత్ర మానస్ను కంఠస్థం చేశారు. రామభద్రాచార్య బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందారు. 22 భాషల్లో మాట్లాడగలుగుతారు. సంస్కృతం, హిందీ, అవధి, మైథిలి తదితర భాషల్లో రచనలు చేశారు రామభద్రాచార్య గారు. 240కి పైగా పుస్తకాలు రాశారు. 2015లో కేంద్ర ప్రభుత్వం ఆయన పద్మ విభూషణ్తో సత్కరించింది. ఈ 2 వ్యక్తుల పేర్లు గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అవార్డ్స్లో వీరి గురించి అడగొచ్చు ఈసారి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి హ్యాపీగా చూస్తే భారత నౌకాదళంలోకి అధునాతన విమానాలు అనే అంశం. అండ్ రాజస్థాన్లో వైమానిక దళ భారీ యుద్ధ విన్యాసాలు. తొలిసారి విశాఖకు చేరుకున్న విక్రమాదిత్య. నెక్స్ట్ జిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతం అనే అంశము. సముద్రంలోకి కార్టోసాట్ 2
ఇకపై పాఠశాలల్లో వాటర్ బెల్ అనే అంశము కేరళకు సంబంధించి. పిల్లల ప్రపంచం తగ్గిపోతోందని ఐక్యరాజ్య సమితి నివేదిక. విశ్వాస తీర్మానం నెగ్గిన ఢిల్లీ సర్కారు. విశ్వకర్మ యోజన నమోదులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అండ్ 400 ఏళ్ల నాటి జాఫర్ బావి ఖమ్మం జిల్లాకు సంబంధించింది. అండ్ గుల్జార రామభద్రలకు జ్ఞానపీఠ పురస్కారం అనే అంశము. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.